కాలచక్రాన్నిటివు. నేనేమను. నా తోటి నాగజాతి వాడివి నువ్వని నువ్వొచ్చి నన్ను అడ్డుపడ్డప్పుడు నిన్నేం చేయకుండా వదిలేశాను. ఎప్పుడైతే నువ్వు మాధవి మనిషివని తెలిసిందో ఇక నీ విషయంలో పాపపుణ్యాలు చూడను. నిన్ను చంపైన కాలచక్రాన్ని తీసుకుంటాను. ఎలాగైనా ఆ పావును కాల్చేసి 10 కోట్లు అందుకోబోతున్నాం. అవును, అందుకే ఈ అడవిని జల్లెడ పడుతున్నాం. అన్నా, మనం వెతుకుతున్న ఆడపామ అక్కడుంది. కాల్చన్నా కాల్చు, కాల్చన్నా కాల్చు. కాల్చిన పాముని అయ్యగారికి అప్పగించాలి. రండి తీసుకెళ్దాం. రండి, దీన్ని తీసుకెళ్లి అయ్యగారికి ఇస్తే మనకు 10 కోట్లు ఇస్తారు. అయ్యయ్యో, అనవసరంగా ఈ నాగదేవుడు వీళ్ళ చేతికి చిక్కాడి. ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగైనా ఈ నాగదేవుడిని కాపాడి తీరాలి. కొయ్యదరా, పైకెత్తో. తీసుకుపోదా. ఎరా, పాము తోకతో కొట్టింది ఆడపిల్లగా మారిందని కథలు చెప్పారు. ఒక్క దెబ్బకు చచ్చిపడింది. నన్ను మోసగించిన పాపానికి నాగదేవుడు వీళ్ళ చేతికి చిక్కాడు. ఇతన్ని ఇలాగే వదిలేయలేను. మాధవికి నాగదేవుడికి ఏంటి సంబంధం? ఎందుకు మాధవికి సహాయపడాలి? ఈ ప్రశ్నలన్నిటికీ నాకు సమాధానం దొరకాలంటే నేను నాగదేవుడిని కాపాడి తీరాలి. పాము చాలా బరువుగా ఉందండి. కాసేపు కింద పెట్టి తర్వాత తీసుకెళ్దాం. సరే, అదిగో ఆ బండ మీద తీసుకెళ్లి పెట్టు. అంటే నేను ఎన్నో పాములు చూశాను, కానీ ఇంత బరువైన పాము నేను ఎప్పుడూ చూడలేదు. అమ్మా అమ్మా, ఏంటి ఆశ్చర్యంగా ఉంది బాస్? ఆ రోజు ఈ పామే ఆడపిల్లగా మారింది, ఈ రోజు అదే పాము మగాడుగా మారింది. ఆపదలో కూడా డబుల్ గేమ్ ఆడుతుందా? కాల్చి పడేరా. త్వరగా రండి.